వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు వాహనదారులలో రవాణా నియమాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎం రేవంత్ రెడ్డి గారు, డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు, ఐపీఎస్ గారు మరియు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీతి సింగ్ గారు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వారం రోజులు 13/4/2026 నుండి 18/4/2026 వరకు కార్యక్రమంలో భాగంగా ఈరోజు దామెర మండల పరిధిలోని వెంకటపూర్ గ్రామం నుండి కొగిల్వాయి గ్రామ చెరువు కట్ట వరకు రోడ్డు గుంతలుగా ఉండగా మొరం పోపించి గుంతలు పూడ్చి జేసీపీ మరియు డోజర్ వాహనాలతో రోడ్డు పక్కల గల చెట్ల పొదలను తొలగించినారు. ఇట్టి కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీ సి సతీష్ బాబు గారు, పరకాల రూరల్ సిఐ పి రంజిత్ రావు గారు, దామెర ఎస్ఐ కె అశోక్ గారు, సిబ్బంది మరియు కొగల్గాయి వెంకటాపూర్ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు గారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వారు, యువజన సంఘాల వారు మరియు మహిళా సంఘాల వారు లైవ్ 2026 కార్యక్రమంలో పాల్గొని వారి గ్రామంలో ఉన్న చిన్న రోడ్లు మరమ్మతులు స్వచ్ఛందంగా చేసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సహకరించాలని మరియు వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలందరూ లైవ్ 2026 కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. చేపట్టినటువంటి అరేవ లైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుంచి 1 వీక్ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీని లోపల బ్యూటీ ఏంటంటే ఈసారి ఇంతకుముందు ప్రతిదీ కూడా పోలీస్ వాళ్ళు మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యేవారు. కానీ ఈసారి మొదటిసారిగా ప్రజాప్రతినిధుల్ని, ప్రజల్ని, అన్ని శాఖల వారిని దీని లోపల కలుపుకొని పోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈరోజు చేసేటువంటి ప్రతి పని లోపల అరేవాలేవన్ అంటే దాని అర్థం ఏంటంటే క్షేమంగా ఇల్లు చేరుకునేటువంటిది అర్థం. ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ శాతం బాగా పెరుగుతున్నది, చనిపోతున్నటువంటి మృతుల సంఖ్య ఎక్కువైతుంది. కాబట్టి వీటిని తగ్గించడంలో భాగంగా అన్నీ కూడా మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అంటే ఇటువంటి ఏమైనా పాత్ హోల్స్ ఉంటే ఫిల్అప్ చేయడం కానీ, లేకపోతే హెల్మెట్ డ్రైవింగ్ గురించి కానీ ప్రజల లోపల అవగాహన తీసుకొచ్చే కార్యక్రమం. కాబట్టి ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావించింది, డీజీ గారు భావించారు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఈ గ్రామం లోపలికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి మెషినరీని కూడా మాకు సహాయం ఇచ్చారు. దీనిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లో ఉన్నటువంటి అన్ని పాత్ హోల్స్ అన్నీ కూడా ఫిలప్ చేస్తూ మెషినరీతో మొత్తము దాన్ని చదును చేస్తూ ఉన్నాము, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా. ఇలాగే అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా మేము పోలీస్ వారు తలపెట్టినటువంటి, గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి, ఈ యాక్సిడెంట్స్ తగ్గాలి, మృతుల సంఖ్య తగ్గాలి, అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిది పోలీసు ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఈ గ్రామస్తులు ఏ విధంగానైతే వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారో పోలీసు వారికి, మిగతా గ్రామాల్లో కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.